వర్సెస్ నైట్ ఈటింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ అనగానే అందరూ ఆసక్తిగా వింటారు కదా, ఫ్యాట్ లాస్ అవుతే మంచిగా సన్నగా కనపడవచ్చు, బ్యూటిఫుల్గా ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైంలో మనం ఫుడ్ బాగా తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతామో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఎవ్రీ మంత్ వీ రన్ 2 batches, ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th of the month కి. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ బ్యాలెన్స్డ్ వేలో ఎటువంటి ఫుడ్ని స్కిప్ చేయకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తోటి ఒక ఫిజికల్ యాక్టివిటీని చేసుకుంటూ మీ స్లీప్ టైం 7 to 8 hours మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే, అండ్ ఎవరైతే ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ వచ్చేసింది అండ్ ఫ్యాటీ లివర్ అని బాధపడుతూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ న్యాచురల్ వేలో ఇంప్రూవ్ చేసుకుంటూ మీ హెల్త్ని కండిషన్లో పెట్టుకోవాలి అని అనుకుంటే, మీకు కస్టమైజ్ డైట్ ప్లాన్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా మంత్లీ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ వచ్చేసి 3,000 రూపీస్ అండ్ కన్సల్టేషన్ ఛార్జ్ వచ్చేసి 1,000 రూపీస్. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీ వేలో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని రివర్స్ చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలామంది ఓమాట్ డైట్ అని, సింగిల్ మీల్ డైట్ అని చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు డేలో ఒక్కసారే లార్జ్ మీల్ తీసుకుంటారు. అది మార్నింగ్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఈవినింగ్ లేట్ టైంలో తీసుకుంటారు. సో ఏ టైంలో మనం ఫుడ్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ మనం లేవంగానే యాక్టివ్గా ఉంటాము, మన బాడీ యాక్టివ్గా వర్క్ చేస్తుంది, మన బాడీలో అన్ని డైజెస్టివ్ సిస్టమ్ కానీ బ్రెయిన్ కానీ యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఫేస్ ఆఫ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం డేని స్టార్ట్ చేస్తాం కాబట్టి మన హార్మోన్స్ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఒక హెవియర్ మీల్ తీసుకుంటామో మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉంటుంది కాబట్టి మన బాడీలో షుగర్స్ నార్మల్గా రిలీజ్ అవుతాయి, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా ఉండవు, మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది, మెటబాలిజం కూడా ఎక్కువగా మార్నింగ్ టైం ఉంటుంది. కాబట్టి మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యి ఫ్యాట్గా స్టోర్ కాకుండా ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. అప్పుడు ఎటువంటి ఒబెసిటీ కానీ ఎటువంటి బెల్లీ ఫ్యాట్ అక్యుములేషన్ కానీ జరగదు. అదే చాలామంది ఇప్పుడు లేట్ నైట్ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. అంటే 10 o'clockకి కానీ 11 o'clockకి కానీ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు మనకు ఫుడ్ ఎక్కడ చూసినా అవైలబుల్గా ఉంటుంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టంగానే నైట్ 12 అయినా మనకు ఫుడ్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైతే వర్క్ టైమింగ్ లేట్ అవర్స్ ఉంటాయో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇలా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని లేట్ నైట్ హెవీ మీల్స్ తింటూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఎవరైతే ఇలా చేస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి అవాయిడ్ చేయడం వల్ల మీకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కూడా అర్థమవుతుంది. ఇలా తిన్నారనుకోండి ఏమవుతుంది, వీళ్ళలో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, ఒబిసిటీ ఎక్కువ శాతం వీళ్ళలోనే చూస్తాము. అండ్ దాంతోపాటు వీళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పైక్ అవుతూ ఉంటాయి అండ్ వీళ్ళకు హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాట్ నైట్ టైం తిన్న ఫ్యాట్ అంతా కార్బోహైడ్రేట్ తినింటారు, కానీ ఇది మన బాడీలోకి వెళ్ళంగానే ఫ్యాట్గా మారిపోయి అది లివర్ మీద అక్యుములేట్ అయిపోయి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ మీ ఇటువంటి సెడెంటరీ లైఫ్ పాపులేషన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇలా లేట్ నైట్ డిన్నర్ తిన్నప్పుడు మన బాడీలో ఉన్న స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిసాల్ కూడా పెరిగి మన బెల్లీ ఫ్యాట్లో ఎక్కువగా అక్యుములేట్ అయిపోయేసి బెల్లీ ఫ్యాట్ కంటెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం 7 o'clock లోపల డిన్నర్ని ఫినిష్ చేస్తామో మన బాడీకి ఒక క్లియర్ 12 hours రెస్టింగ్ ఫేస్ని ఇస్తామన్నమాట. ఈ రెస్టింగ్ ఫేస్లో మన బాడీలో
ఉన్న డ్యామేజ్ సెల్స్ అన్ని రిపేర్ చేసుకొని ఒక న్యూ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. దాన్నే ఆటోఫేజీ అంటాం. దాంతోపాటు మన హార్మోన్ బ్యాలెన్స్ కూడా నార్మలైజ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకు పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా డైట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ టైం ప్రకారం తిన్నాము అంటే ఆ హార్మోన్స్ కూడా నార్మల్గా వర్క్ చేస్తూ నార్మలైజ్ అయ్యి ఈ పీసీఓడి ప్రాబ్లం నుంచి కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్ 9-9:30 కల్లా ఫినిష్ చేసేయండి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 1-1:30 కంతా ఫినిష్ చేసేసి నైట్ డిన్నర్ మటుకు 7 లోపలే తినండి. అండ్ నైట్ డిన్నర్ ఎప్పుడు లైట్గా ఉండాలి అండ్ ఈజీ టు డైజెస్ట్ అయ్యి ఉండాలన్నమాట. సో మేడం 7 కల్లా తినమన్నాను కదా అని చెప్పేసి ఒక పెద్ద ప్లేట్ బిర్యానీ తిన్నారనుకోండి పనిచేయదు. కాబట్టి నైట్ టైం ఒక వెజిటబుల్ సలాడో లేదో మనము రాజ్మా, ఈ చిక్పీ, బ్లాక్ చెన్నా సలాడ్ అన్నా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక చిన్న పీస్ చికెన్ పెట్టుకొని సాటే వెజిటబుల్స్ తోటి తిన్నారు అంటే ప్రోటీన్ అందుతుంది, ఫైబర్ అందుతుంది, మనకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ కూడా అందుతుంది. ఇలా లైట్ డిన్నర్ చేసేసి 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తోటి ఎండ్ చేశారనుకోండి డేని, మీకు మీ డైజెస్టివ్ ప్రాసెస్ ఈజీగా జరుగుతుంది. మీరు తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతాయి. ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ.